Hello guys, this is Ruth. This is my new YouTube channel. Please like and share, subscribe. We are going to prepare momos. Recipe for momos. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం క్యాబేజీ కొత్తిమీర కరివేపాకు క్యారెట్ క్యాప్సికమ్ సాల్ట్ ఆయిల్ కారం పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా 4 tablespoon oil. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేయాలి. అట్లనే క్లీన్గా బ్రౌన్ వచ్చేదాకా వేపాలి. ఆనియన్ అంతా బ్రౌన్ అయిన తర్వాత అల్లము మన తురుము పెట్టుకున్న అల్లం వేసి బాగా అట్లనే మిక్స్ చేయాలి. ఫ్రై చేసుకొని 1 minute అలా మూత పెట్టుకొని కొంచెం మగ్గేదాకా వెయిట్ చేయాలి. అదైన తర్వాత క్యారెట్ వేసేయాలి. అంతగా క్యాబేజ్ వేసేయాలి అండ్ క్యాప్సికమ్ వేసేసి కొంచెం క్లీన్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసేయాలి. ఇలా అయిన తర్వాత 2 tablespoon సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉప్పు అక్కడక్కడ ఉంటుంది కదా. హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేయాలి, 2 spoons వచ్చి కారం, 1 spoon ధనియా, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 tablespoon పెప్పర్. అంతా క్లీన్ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసుకోండి, అట్లా టేస్టీగా ఉండేకి. రెడ్ చిల్లీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి అట్లా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అట్లా కట్ చేసేసి మొత్తం బాగా ఇట్లా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 2 minutes అట్లానే ఉండండి. లోపల అంతా అట్లా మగ్గుతుంది. ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న మైదా పిండి రెడీ. ఇప్పుడు చిన్న చిన్న చపాతీ లాగా ఉండలు చేసేసి దాని చపాతీ షేప్లో కొంచెం కొంచెంగా ఇలా వేసిన తర్వాత ఇట్లా పల్చగా కొంచెం పల్చగా చేసేసి 1 teaspoon మనం స్టఫింగ్ చేసి పెట్టాం కదా అప్పుడే అది ఇట్లా వేసేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, నాకు ఏ షేప్ కావాలంటే నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నాను. సో మీకు ఎలా కావాలి అంటే మీరు అలా చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకుంటాను. మీరు మీకు ఎలా లైక్ అవుతుందో అలా చేసుకోండి. ఓకే.
చేసినది ఇట్లా ఇడ్లీ పాత్రలో కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో అన్నీ చేసుకొని మన వేడి వేడి మోమోస్ రెడీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.